సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది 5 సంవత్సరాలు? అసలు బాగలేదు సార్. మేము ఫ్రమ్ బర్త్ 20 ఇయర్స్గా టీడీపీకి మనస్ట్గా సర్వ్ చేస్తున్నాము. మాకు అప్పుడు బాగుంది, మళ్ళీ ఇప్పుడు బాగుంది. జగన్ పాలన అంటే అసలు చదువుకున్నాడు ఎవడు యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు బాగుంది. చాలామంది అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, కూటమి ప్రభుత్వం రౌడీ పాలన అంటున్నారు కదా. అది దేశ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అండి. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరు దౌర్జన్యం చేశారు, ఎవరు రెడీ చేస్తున్నారు, ఎవరు ఎట్లా పరిపాలించారు అనేది మన రాష్ట్ర ప్రజలు చదువుకున్న వాళ్ళకి కూడా తెలిసిపోయింది. విలేజ్ టు విలేజ్. ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు కదండి, జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పెట్టింది. వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు చెప్పారు చేయలేదు, వీళ్ళు కొంచెం లేట్ అయినా చేస్తారు. అది నమ్మకం. రేపు నుంచి అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? 100 అన్న క్యాంటీన్స్ ఓపుతుంది స్టేట్ మొత్తం. అగైన్ 150 మళ్ళీ ఓపెన్ చేస్తారు. నమ్మకం ఉంది. జగన్ ఎందుకు తీసేసాడు అంటారు? అన్నా క్యాంటీన్లు ఎందుకు తీస్తాను? ఓన్లీ ఈగో అంతే, ఓన్లీ ఫర్ ఈగో. చంద్రబాబు అది చూపించాడు అనుకోండి, అది కాదు అడిగి సాటిస్ఫాక్షన్. ఆ ఈగోతోనే సంకన ఎక్కువ పోయినాడు. లీడర్లకి అలాంటి ఈగోస్ ఉంటాయి ఎలా అండి ప్రజలకి? అస్సలు ఈజ్ అన్ఫిట్ అండి. లీడర్షిప్కి ఈగో ఉండకూడదండి. ముందు అసలు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో తెలుసుకున్నాడే నాయకుడు అవుతాడు. ప్రజల్లో తిరిగేవాడే నాయకుడు ఎప్పుడు కంటిన్యూగా ఉంటాడు. అసలు ఎమ్మెల్యే మంత్రులకి అపాయింట్మెంట్ ఇన్ సీఎం, రాజధాని లేకుండా పరిపాలించిన సీఎం ఎన్ని రాసుకోవచ్చు తెలుసా గిన్నీస్ బుక్లో. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. అసలు దరిద్రంగా వీళ్ళ కోసం ఎంత ఎదురు చూసాము నాన్న. జగన్ మంచి పనులు చేశాడు. చాలా చేశాడు, బాగా నెత్తి మీద కొండ పెట్టాడు కదా అందరికి. ఈ కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? బాగా చేస్తున్నారు అయ్యా, బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళు రావడమే మనకి నెత్తి మీద పాలు పోసినట్టేనాయి. మీరు ఒక సీనియర్ సిటిజన్గా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు, ఇలా ప్రజాదరబారు పెట్టి ముఖ్యమంత్రి ప్రజల్లోకి రావడం చూసారా? లేదయ్యా, బాగా చేస్తున్నారయ్యా. లోకేష్ బాగా వాళ్ళ తండ్రికి తగ్గతనేయుడు, బాగా చేస్తున్నారు. మరి అభివృద్ధి మనకి జరిగిద్దమ్మా ఈ జరుగుతాయి, కంపల్సరీ జరుగుద్ది. అసలు ఎంత సంతోషపడుతున్నారు అయ్యా, అందరూ సంతోషంగా ఉన్నారు. ఆడు ఎప్పుడు దిగిపోతాడు ఎప్పుడు పోతాడని ఎదురు చూసామయ్యా. అసలు అంత విధ్వంసం చేశాడు అనమాట. ఏమన్నా మంచి జరిగిందా నాన్న? అసలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయం. అసలు ఎక్కడెక్కడ పొలాలు లాక్కోవడం, స్థలాలు లాక్కోవడం, ఇదేనమాట వాడి పాలన. ఇంకా సంపాదించుకుని సరిపోలేదా నాన్న? అందరినీ రోడ్డు మీదకి లాగాడు. బయటికి ఆడవాళ్ళు ఏనాడన్నా బయటకు వచ్చారా నాన్న? ఇవాళ ప్రతి ఒక్కళ్ళు బయటకు వస్తున్నారు. ఇంకా మంచి జరిగిద్ది, బాగా జరుగుద్దనే నమ్మకం ఉందయ్యా. బాగా చేస్తున్నారయ్యా. వీళ్ళు రావాలని అందరూ కోరుకున్నాం అయ్యా. ఇంకా ఖచ్చితంగా వచ్చారు, బాగా చేశారు నాన్న. అమరావతి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? ఫ్యూచర్లో బ్రహ్మాండంగా ఉంటుంది నాన్న, బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికి జాబ్స్ ఇక్కడే అసలు ఒక వెలుగుతుందిలే అయ్యా. మన ఆంధ్ర గురించి అందరూ చెప్పుకునే విధంగా చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న.